महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే. ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి. ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్. ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచారం మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది. అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి. తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు. సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు. కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ నెలకి సంబంధించి కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్. అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి. వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు. సో రాశికి సంబంధించి అని. సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని. రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కేతువు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఆగస్టు మాసంలో కనిపిస్తూ ఉంది. ఈ రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడి యొక్క సంచారమే గురువు గారితో కలిసి భాగ్యస్థానంలో, శుభగ్రహాలు భాగ్యస్థానంలో ఉండడం చాలా మంచిది. ఇంట శుభకార్యాలు జరిగే విషయంలో చక్కగా చాలా వరకు ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ లైఫ్ అచీవ్మెంట్కి సంబంధించి, ఫర్దర్ గ్రోత్కి సంబంధించి చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఈ గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఉందో భాగ్యస్థానంలో, అలాగే రాశ్యాధిపతి సంచారం కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, అండ్ మీ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయాల్లో కావచ్చు, చాలా వరకు కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్కి సంబంధించి కానీ, డివైన్ బ్లెస్సింగ్స్, దైవానుగ్రహానికి సంబంధించిన అనేకమైన విషయాల్లో మంచి బ్లెస్సింగ్స్ మాత్రం తులారాశి వాళ్ళకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి మనం చూసినట్లయితే కనుక దశమ స్థానంలోనే రవి బుధుల యొక్క సంచారం 17వ తారీఖు వరకు కూడా. రవి ఇక్కడ మొదటి 2 వారాలు దశమంలోను, తర్వాత 2 వారాలు లాభంలోనూ ఉంటున్నారు. కాబట్టి దశమంలోనూ రవి యోగిస్తారు, లాభస్థానంలోనూ రవి యోగిస్తారు. దిగ్బలం ఈ రాశి వాళ్ళకి సంపూర్ణంగా, తులారాశి వాళ్ళకి రవి యొక్క దిగ్బలం సంపూర్ణంగా ఉంది. ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లోనూ చాలా వరకు నూతన ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేసే వాళ్ళకి కానీ, ఉద్యోగంలో మీ టార్గెట్స్ రీచ్ అయ్యే విషయంలో కానీ మంచి క్వాలిటేటివ్ అవుట్పుట్ని మీరు ప్రొఫెషన్లో ఇచ్చే ఆస్కారాలు ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి దశమ స్థానంలో ఉన్న రవి బుధుల వల్ల మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా 17వ తారీఖు నుంచి లాభస్థానంలోకి ఓన్ హౌస్లోకి వెళ్తున్నారు రవి.
కాబట్టి రవి యొక్క సంచారం లాభస్థానంలో చక్కగా యోగిస్తుంది. బట్ అక్కడ కేతువు కూడా ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు మీరు మీ ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో, గెయిన్స్కి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. పోన్లే మన చెల్లేగా, పోన్లే మన అక్కేగా, లేకపోతే పోన్లే మనకు తెలిసిన వాళ్ళేగా, పోన్లే ఇలా ఏదో ఒక చిన్నపాటి స్పిరిచువలిటివ్ ధోరణిలో వచ్చే ప్రాఫిట్ని కొంచెం వదులుకోవడానికో, కొంచెం తక్కువకు అమ్మడానికో, లేకపోతే కొంచెం తక్కువ ప్రాఫిట్ ఆశించడానికో మీరు ఇక్కడ ఎక్కువగా ఇలాంటి సంకేతాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో శని యొక్క సంచారం అద్భుతంగా, శని యోగించేవే ఒక 3 స్థానాలు. ఆ 3 స్థానాల్లో కూడా ఒకటైన ఈ షష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రాపర్టీ రిలేటెడ్గా, ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్గా, లోన్స్ గురించి చూసే వాళ్ళకి ఒకసారి మళ్ళీ వాళ్ళు ఒక ట్రైల్ వేయటము, ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, లోన్స్కి సంబంధించి ఒక ట్రైల్ వేయటము, ట్రై చేయటము లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలైనా, శత్రుబాధలైనా, రుణపీడైనా ఏదైనా సరే ఇటువంటి జటిలమైన సమస్యలైనా తులారాశి వాళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి చాలా వరకు మంచి పాజిటివ్ మార్గాలు మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి మనకి ఫైనాన్షియల్ విషయాల్లో చూస్తే, వ్యాపార పరంగా కానీ ఫైనాన్షియల్ విషయాల్లో చూస్తే కుజుడి యొక్క సంచారం మాత్రం ఇక్కడ ఈ మాసంలో కుజశనుల యొక్క సమసప్తమం పడింది మేజర్గా. ఈ కుజశనుల యొక్క సమసప్తమం ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా ఫైనాన్షియల్ విషయాలకు కావచ్చు, అలాగే డొమెస్టికల్ హోమ్ అండ్ యువర్ ఫ్యామిలీ, గృహపరమైన పరిస్థితులకి, ఫ్యామిలీకి అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లోనూ సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యాపార పరంగా లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్, వ్యాపార పరంగా బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, మీకు క్లోజ్ రిలేషన్స్, సమ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం వాళ్ళని ఏదో మిస్ అవుతున్న ఫీలింగు, దూరం అవుతున్న ఫీలింగ్ లాంటివి ఏవో కనిపించే ఆస్కారాలు మనకి ఇక్కడ వ్యయ స్థానంలో కుజుడి యొక్క సంచారం, అలాగే సమసప్తంలో కుజశనుల యొక్క సమసప్తం వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖర్చులు మాత్రం వచ్చిన డబ్బులు వేరే రకంగా, వేరే రీతిలో ఖర్చు వెళ్ళే ఆస్కారాలు, ఖర్చు పెట్టే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో వస్తే స్టూడెంట్స్కి సంబంధించి చదువుకున్న విషయాన్ని క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కంటిన్యూస్ థింకింగ్, కంటిన్యూస్ క్రియేటివ్గా ఆలోచించాలి. ఇవాళ ఒకటి ఆలోచిస్తే రేపు ఇంకో క్రియేటివ్ వర్క్ ఆలోచించాలి, ఇంకా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. బట్ ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే పిల్లలకి చదివింది ఓకే వెంటనే అర్థం అవుతుంది, కానీ తర్వాత మళ్ళీ గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది పడే ఆస్కారాలు ఎడ్యుకేషన్ పరంగా మాత్రం మనకి ఇక్కడ తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రకంగా ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి చక్కగా మిగతా విషయాల్లో, లైఫ్ గ్రోత్కి సంబంధించి మిగతా అన్ని విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్సే ఎలివేటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క కుజుడి యొక్క వ్యయస్థాన సంచారం తప్పించి ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా అయ్యే ఖర్చులు కానీ, కుటుంబ పరంగా అయ్యే ఖర్చులు కానీ, వీటి విషయాల్లో తప్పించి మిగతా అన్ని విషయాల్లో, ప్రొఫెషన్ విషయంలోనూ, ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనూ, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లోనూ, అండ్ ఓవర్కమ్ హెల్త్ ఇష్యూస్ని మీరు ఓవర్కమ్ అయ్యే విషయాల్లోనూ అన్నింటిలో కూడా పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి మెయిన్గా వ్యయ స్థానంలో ఉన్న కుజుడికి మాత్రం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క కుజనవగ్రహ శాంతి మాత్రం డైలీ చక్కగా ఎంతసేపు అంటే మీ ఇష్టం, ఒక పావు గంట కానీ 20 నిమిషాలు కానీ చక్కగా మీరు మైండ్ మీ కంట్రోల్లోకి వచ్చేదాకా చేసుకోవడం ఆ మంత్రం చాలా మంచిది. అంత చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. సో అలాగే కేచింపావు, కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇవ్వటం మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం మంచిది. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన డైలీ ఆయన గుడికి వెళ్ళడం మంచిది. ఇలా కుజుడికి మాత్రం ఎంత చేస్తే మీకు అంత మంచి ప్రతిఫలం తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో మాత్రం కొంతవరకు అబ్రాడు, దూరపు సంబంధాలు మ్యాచెస్ చూసే వాళ్ళకి ఓకే, కానీ బట్ మామూలుగా మ్యాచెస్ చూసే వాళ్ళకి మాత్రం సమ్ ప్లెజెంట్నెస్, అంత ప్లెజెంట్గా ఈ టైంలో అంత సౌకర్యవంతంగా, అంత
ఎఫెక్టివ్గా మ్యారేజ్ మ్యాచెస్ అనేవి ఉండే ఆస్కారాలు మాత్రం కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అంటే కుజుడికి మాత్రం ఈ యొక్క ఆరాధన చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. సో చాలా వరకు 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మోస్ట్ ఆఫ్ ద 5 ప్లానెట్స్ పైన అనుకూలిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు చక్కగా మీరు అనుకున్న పాత్రలో ముందుకెళ్ళడానికి అన్ని విధాలా కూడా చక్కగా మంచి డెడికేటివ్గా కాన్సన్ట్రేటివ్గా వెళ్తే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.